భగవద్గీత 18 అధ్యాయాలు 700 శ్లోకాలతో కూడి ఉన్న జ్ఞాన మార్గదర్శిని. మానవ జీవితానికి దిశానిర్దేశం చేసే పరమాత్మ జ్ఞానోపదేశము. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునునకు అందించిన భగవానుడి దివ్యోపదేశమే గీతా సారాంశం. కురుక్షేత్ర సంగ్రామం జరగకూడదని, సహోదరుల మధ్య రక్తపాతం ఉండకూడదని శ్రీకృష్ణుడు అన్ని విధాలా యత్నించాడు. ధర్మం నిలవాలని, శాంతి సుస్థిరం కావాలని, రాజ్యం కంటే నీతి మిన్నని ఎన్నో సందర్భాలలో చెబుతూ శాంతి సందేశాలు పంపించాడు. భారత యుద్ధం జరగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించను, కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. భగవద్గీత మొదటి అధ్యాయం. అర్జున విషాదయోగము. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను: ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరువారే సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? సంజయుడు పలికెను: ఓ రాజా, పాండు తనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ విధముగా పలికెను: ఓ ఆచార్య, నీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను కాంచము. ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధరులు పెక్కురు గలరు. యుధానుడు, విరాటుడు, ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురజిత్తుడు, కుంతిభోజుడు, శైబ్యుడు వంటి శూరులైన మహాయోధులను అందున్నారు. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాతనయుడు, ద్రౌపదీ కుమారులను అందున్నారు. ఈ వీరులందరూ మహారథులు. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగ్యులైనట్టి నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియజేసేదను. యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయము సాధించు మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిశ్రవుడు వంటి వారు మన సైన్యమునందున్నారు. నా కొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు సిద్ధపడి ఉన్న వీరులు ఇంకను పలువురు కలరు. వారందరూ పలు విధములైన ఆయుధములను దాల్చిన వారు మరియు యుద్ధ నిపుణతను కలిగిన వారును అయి ఉన్నారు. మన సైన్య బలము లెక్కింప వీలు లేనిదిగా ఉన్నది మరియు మనము పితామహుడైన భీష్మునిచే సంపూర్ణముగా రక్షింపబడుచున్నాము. కానీ భీమునిచే జాగరూకతతో రక్షింపబడుచున్న పాండవ సైన్యం పరిమితముగా ఉన్నది. సేనావ్యూహ ద్వారమునందలి మీ ముఖ్య స్థానములలో నిలిచియుండి మీరు పితామహుడైన భీష్మదేవునకు సంపూర్ణ రక్షణమును కోర్చవలసి ఉన్నది. కురువృద్ధుడును యోధుల పితామహుడును అగు భీష్ముడు దుర్యోధనునకు ఆనందమును కూర్చుచు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించెను. అటు పిమ్మట శంఖములు, వివిధములైన వాద్యములు, బేరులు, శృంగములన్నీయు ఒక్కసారిగా మ్రోగింపబడెను. ఆ సంఘటిత ధ్వని మిక్కిలి భీకరముగా నుండెను. ఎదుటి పక్షమున తెల్లని గుర్రములతో పూంచబడిన మహారథమునందు స్థితులైనట్టి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడును కూడా తమ దివ్యములైన శంఖములను పూరించెరి. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనడి తన శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తమనడి తన శంఖమును పూరించెను. భోజన ప్రియుడును ఘనకార్యములను చేయువాడును అయిన భీముడు పౌండ్రమను తన మహాశంఖమును పూరించెను. ఓ రాజా, కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమను నామము గల తన శంఖమును పూరించగా నకుల సహదేవులు సుఘోష, మణిపుష్పకమనడి శంఖములను పూరించిరి. గొప్ప విలుకారుడైన కాశీరాజును, సాత్యకియు, ద్రుపదుడు, ద్రౌపదీ పుత్రులు, గొప్ప భుజపరాక్రమము గల సుభద్రాపుత్రుడు మొదలైన వీరులందరూ తమ తమ శంఖములను పూరించిరి. వివిధములైన ఆ శంఖముల ధ్వని మిక్కిలి భీకరమయ్యను. అది భూమ్యాకాశములను
రెండింటినీ ప్రతిధ్వనింపచేయచు ధృతరాష్ట్ర పుత్రుల హృదయములను ఛేదించెను. ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమునందు స్థితుడై తన ధనస్సును చేపట్టి బాణములను విసురుడకు సంసిద్ధుడయ్యెను. ఓ రాజా, వ్యూహములుగా ఏర్పడి ఉన్న ధృతరాష్ట్ర పుత్రులను గాంచి అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ వాక్యములను పలికెను. ఓ అచ్యుత, దయచేసి నా రథమును రెండు సేనల నడుమ నిలుపుము. తద్వారా యుద్ధము చేయగోరి ఇచట ఉపస్థితులైన వారిని మరియు ఈ మహాసంగ్రామమున నేను ఎవరితో యుద్ధము చేయవలసి ఉన్నదో వారిని గాంచగలుగుదును. దుర్బుద్ధి గల ధృతరాష్ట్రపుత్రునికి ప్రియమును గూర్చు కోరికతో యుద్ధము చేయుటకై విచ్చేసిన వారిని నేను చూచెదను. సంజయుడు పలికెను. ఓ భరతవంశీయుడా, అర్జునునిచే ఆ విధముగా సంబోధింపబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షములకు చెందిన సేనల నడుమ నిలిపెను. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున భగవానుడిట్లు పలికెను. ఓ పార్థ, ఇచ్చట సమావేశమై ఉన్నటువంటి కురువంశీయులందరినీ గాంచము. ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుములను, మిత్రులను, మామలను, హితులను గాంచెను. నానావిధ బంధువులను, మిత్రులను గాంచినంతట కుంతీపుత్రుడైన అర్జునుడు దయార్థ హృదయుడై ఇట్లు పలికెను. ప్రియమైన ఓ కృష్ణ, యుద్ధోత్సాహముతో నా ఎదుట నిలిచియున్న మిత్రులను, బంధువులను గాంచి నా శరీరవయములు కంపించుచున్నవి. నోరు ఎండిపోవుచున్నది, నా దేహమంతయు కంపించుచున్నది, నాకు రోమాంచమగుచున్నది. గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోవచున్నది, నా చర్మము మండిపోవచున్నది. కేసియను రాక్షసును సంహరించిన ఓ కృష్ణ, నేను ఇప్పుడు ఏమాత్రము నిలబడలేకపోవచున్నాను. నన్ను నేను మర్చిపోవచున్నాను. నా మనస్సు చలించుచున్నది. కేవలము విపరీతములనే నేను గాంచుచున్నాను. ప్రియమైన ఓ కృష్ణ, ఈ యుద్ధమునందు నా స్వజనమును చంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలుగగలదో నేను గాంచలేకున్నాను. తదనంతర విషయమును గాని, రాజ్యమును గాని, సుఖమును గాని నేను వాంఛింపలేకున్నాను. ఓ గోవింద, మేమెవరి కొరకు రాజ్యమును, సుఖమును, చివరకు జీవనమును కూడా కోరుచున్నామో వారందరూ ఈ యుద్ధరంగమున సన్నద్ధులై నిలిచి ఉండగా ఆ రాజ్యాదుల వలన మాకేమి ప్రయోజనము? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇంకను ఇతర బంధువులందరూ తమ ప్రాణములను మరియు సంపదలను విడిచుటకు సంసిద్ధులై నా ఎదుట నిలబడి ఉండగా వారు నన్ను చంపగోరినను నేనెందులకు వారిని చంపగోరవలెను? ఓ జనార్దన, కేవలము ఈ భూలోక రాజ్యం అటుంచి ముల్లోక రాజ్యాధిపత్యమునకైనను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపుట వలన మేమే రకమైన ఆనందమును పొందగలము? ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. అందుచే ధృతరాష్ట్ర పుత్రులను, మా మిత్రులను సంహరించుట మాకు ఉచితము కాదు. లక్ష్మీపతివైన ఓ కృష్ణ, స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యముచే మేమెట్లు సుఖము పొందగలము? ఓ జనార్దన, లోభముచే ఆవరింపబడిన హృదయములు గల వీరందరూ కుల సంహారమునందు గాని, బంధువులతో కలహమునందు గాని దోషమును గాంచకున్నను, వంశనాశనమునందు దోషమును గాంచగలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యమునందు నియుక్తులము కావలెను. కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారములు నశించిపోవును. ఆ విధముగా వంశమున మిగిలిన వారు అధర్మవర్తనులగుదురు. ఓ కృష్ణ, వంశమునందు అధర్మవాదము ప్రబలమగుట చేత కులస్త్రీలు కులటలగుదురు. ఓ వృష్టి వంశ సంజాతుడా, అట్టి కులస్త్రీలు పతితులైనచో అవాంఛనీయ సంతానము ఉత్పన్నమగును. అవాంఛిత సంతానము వృద్ధి ఎగుడు చేత కుటుంబము వారికిను, కుటుంబ ఆచారమును నాశనము చేసిన వారిరువురికి నరక జీవితము సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణముగా నిలుపబడుచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనము నొందుదురు. దుష్ట చర్యల చేత కులాచారములను నశింపజేసి అవాంఛనీయ సంతానమునకు కారణమగు వారి పాపకర్మల చేత అన్ని రకముల
కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశనమగును. ఓ కృష్ణ, జనార్దన, నాశనము చేయువారు శాశ్వతముగా నరకలోక నివాసములగుదరని గురు శిష్య పరంపరాగతముగా నేను వినియుంటిని. అహో, ఎంత విచిత్రము! ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుతుండిమి. రాజ్యసుఖమును అనుభవింపవలననడి ఆశతో మేము స్వజనమును వదిలింపగోరుచున్నాము. ఒకవేళ శస్త్రదారులైన ధృతరాష్ట్రుని పుత్రులు నిరాయుధుడను మరియు ప్రతీకారము చేయని వాడును అగు నన్ను రణరంగమున వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు. సంజయుడిట్ల పలికెను. అర్జునుడు రణరంగమునందు ఆ విధముగా పలికి ధనుర్బాణములను ప్రక్కగా పడవేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సు కలవాడై రథమునందు చదిగెలబడెను. ఈ ప్రకారంగా శ్రీమద్ భగవద్గీత రూపమైన ఉపనిషత్తు మరియు బ్రహ్మ విద్యా యోగశాస్త్ర విషయకమైన శ్రీకృష్ణుడు మరియు అర్జునుల సంవాదములో సంశయ విషాద యోగం అనే పేరు గల ప్రథమ అధ్యాయం పరిపూర్ణమైంది.